ఉగాది ముందు రోజు అంటే ఈ రోజు సంపూర్ణ సుదీర్ఘ సూర్యగ్రహణం ఏర్పడింది. ఖగోళ శాస్త్రవేత్తల నివేదికల ప్రకారం ఇలాంటి సుదీర్ఘ సూర్యగ్రహణం 54 ఏళ్ల క్రితం ఏర్పడింది. అయితే 1970లో చివరిసారిగా ఇటువంటి సూర్యగ్రహణం ఏర్పడడం జరిగింది. సోమవారం అంటే ఈ రోజు ఏర్పడినటువంటి సుదీర్ఘ సూర్యగ్రహణం ఎన్ని గంటలు ఉంటుంది, ఏ సమయంలో ఏర్పడుతుంది, ఎన్ని మైళ్ల మేరకు ఏ ఏ ప్రాంతాల్లో ఈ గ్రహణం కనువిందు చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2024 మొట్టమొదటి సూర్యగ్రహణం సోమవారం ఏప్రిల్ 8న ఏర్పడింది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. 54 ఏళ్ల తర్వాత ఇటువంటి సూర్యగ్రహణం సంభవించడం ఇదే ఫస్ట్ టైం. 1970లో చివరిసారిగా ఇలాంటి సూర్యగ్రహణం సంభవించినట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇది భారత్లో కనిపించదు. అరుదైన ఈ గ్రహణం ఏర్పడే సమయానికి భారత్లో రాత్రి అవుతుంది కాబట్టి ఎటువంటి ప్రభావం ఉండదు. ఇతర దేశాల్లో మాత్రం 7:30 నిమిషాల పాటు పగటిపూటే చిమ్మ చీకట్లు అలుముకుంటాయి. ఈ అద్భుతం మెక్సికో పసిఫిక్ తీరం నుంచి ప్రారంభమై అమెరికా సంయుక్త రాష్ట్రాల గుండా ప్రయాణించి తూర్పు కెనడాలో ముగుస్తుంది. ఆ ప్రాంతాల్లోని మిలియన్ల మందికి ఈ గ్రహణం దృశ్యాలు కనిపిస్తాయి. ఏప్రిల్ 8వ తేదీన మధ్యాహ్నం 2:12 ప్రారంభమై ఏప్రిల్ 9న మధ్యాహ్నం 2:22 సంపూర్ణ సూర్యగ్రహణం ముగుస్తుంది. గ్రహణం గరిష్ట వ్యవధి 4:28. ఇది 2017లో ఏర్పడిన సూర్యగ్రహణం కంటే రెట్టింపు సమయం. ఈ గ్రహణం కనువిందు చేసే 115 మైళ్ల వెడల్పుగా గల కారిడార్లో సుమారు 44 మిలియన్ల మంది నివసిస్తున్నారు. మజాట్లాన్, మెక్సికో నుంచి న్యూ ఫౌండ్ ల్యాండ్ వరకు, అలాగే యునైటెడ్ స్టేట్స్లోని ఎక్కువ ప్రాంతాల ప్రజలకు దీన్ని చూసే ఛాన్స్ లభించనుంది. ఇక సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు ఆ టైంలో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా చంద్రుడు అడ్డుకోవడాన్ని సూర్యగ్రహణంగా పేర్కొంటారు. జాబిలి నీడ సూర్యుడిని పూర్తిగా కప్పి ఉంచే ప్రదేశాల్లో గ్రహణం ఏర్పడుతుంది. ఈ మార్గాన్ని సంపూర్ణ మార్గమని అంటారు. ఈ టైంలో ఆకాశం చీకటిగా మారిపోతుంది. సూర్యోదయం సూర్యాస్తమయంలా కనిపిస్తుంది. సాధారణంగా సూర్యగ్రహణాన్ని నేరుగా చూడలేం. వివిధ రకాల కళ్లద్దాలు, ఇతర పరికరాల సాయంతో చూడొచ్చనమాట.